అందరికీ శుభోదయం మిత్రులారా. ఒక గొప్ప వ్యక్తులు ఏ విధంగా జీవిస్తారు అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. వాళ్ళు జీవితంలో ఎన్నో సాధించి ఎంతో శిఖరాగ్రానికి పోయి ఒక సమాజానికి ఆదర్శప్రాయాలుగా, సమాజానికి ఒక ఐడియల్ మెసేజ్ ఇచ్చి ఎంతోమందికి ఈ సమాజంలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. సో వాళ్ళు ఒక ప్యాషన్తో పనిచేస్తారు. వాళ్ళు ఎంచుకున్న రంగంలో దానిని అభిరుచితో పనిచేస్తారు. ఆ పనిని ప్రేమిస్తారు గొప్పగా. ఆ పనిని ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు. ఆ పని చేయకపోతే వాళ్ళకు వెలితిలాగా కనిపిస్తుంది. ఆ పనిని చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ పని చేస్తేనే సమాజానికి ఒక మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ, ఎంతోమందికి ఉత్తేజపరుస్తూ, ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ, జీవితం అంటే ఈ విధంగా ఉండాలి అన్న ఆలోచనని కలిగిస్తూ ముందుకు వెళ్తుంటారు. వాళ్ళు ఒక గొప్ప బలమైన భావాలతో ముందుకు వెళ్తుంటారు. వాళ్ళు ఎంచుకున్న రంగంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని సాధించాలి, వెనక్కి పోయే ప్రసక్తే లేదు అన్న భావాలతో ముందుకు వెళ్తుంటారు. ఎన్ని రకరకాల సమస్యలైనా కానీ ఒక బలమైన ఆలోచనలు పెంపొందించుకొని, ఒక ఉత్తేజపరుచుకొని, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా ఆలోచనలు కలుగజేస్తూ, ఒక మంచి వ్యక్తుల్ని ఒక ఫామ్ చేసుకొని ముందుకు వెళ్తుంటారు వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకొని మార్కెట్లో ఒక బలమైన భావాలతో ముందుకు వెళ్ళి చరిత్ర సృష్టించడానికి ముందుంటారు. సో వాళ్ళు ఎప్పటికైనా కానీ ఈ సమాజానికి ఈ బలమైన భావాలతో పోతే తప్పకుండా ఏ పనైనా సాధ్యము అని నిరూపించే విధంగా ముందుకు వెళ్తుంటారు. సో అదేవిధంగా వాళ్ళు ఒక సానుకూల దృక్పథంతో మాత్రమే ముందుకు వెళ్తుంటారు. అంటే ప్రతి పనిలో ప్రతి మనిషికి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఉంటాయి సమాజంలో. కొంతమంది నెగిటివ్ చెప్తూ ఉంటారు, కొంతమంది రాళ్ళు విసురుతూ ఉంటారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఇంకా డౌన్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తుంటారు, రకరకాల డిస్కరేజ్మెంట్ చేస్తుంటారు. ఈ అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని, ఓహో ఈ రంగంలో ఈ విధంగా రాణించాలి అన్న ఒక గొప్ప ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా వాళ్ళు పాజిటివ్ పీపుల్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళని ఒక మంచి మెసేజ్ని అందిస్తూ, ఈ పని చేస్తే ఇంత బాగుంటుంది సమాజానికి అన్న కోణంలో వాళ్ళు ముందు వరుసలో ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ గొప్ప వ్యక్తులు సానుకూలమైన ఆలోచనలతో ఈ సమాజానికి ఎంతో నేర్పుతున్నారు, స్థిరస్థాయిగా నిలిచిపోతున్నారు, గొప్ప వ్యక్తులకు ప్రేరణ కలిగిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఒక గ్రాటిట్యూడ్తో ఉంటారు, అప్రిసియేషన్తో ఉంటారు. వాళ్ళు నాకు ఇది లేదు కదా, అది లేదు కదా అనే ఆలోచన చేయకుండా వాళ్ళకున్న బలాల మీద, వాళ్ళకున్న వాటి మీద ఇంకా ఇన్స్పైర్ చేసుకుంటూ, ఓ నాకు దేవుడు ఇది ఇచ్చాడు కదా, నాకు అది ఇచ్చాడు కదా, దాంతో నేను హ్యాపీగా ఉండొచ్చు, దీంతో నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఉన్న వాటి మీద కృతజ్ఞతతో ఎప్పుడు ఎవ్రీ టైం ఆ కృతజ్ఞత భావంతో ముందుకెళ్తుంటాడు కనుక వాళ్ళు ఒక సమాజానికి మంచి మార్గాన్ని చూపించగలుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని అప్రిషియేషన్ చేస్తూ, ఇది చేసినా బాగుంది, అది చేసినా బాగుంది, ఇంకా చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి భావాలను నిర్మించుకుంటూ, వాళ్ళని ఒక అప్రిషియేట్ చేసుకుంటూ, వాళ్ళని ఎప్పుడు అభినందిస్తూ, వాళ్ళ చుట్టూరా ఉన్న వ్యక్తుల్ని కూడా అభినందిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ వలన ఈ సొసైటీకి ఎంతో మేలు జరుగుతుంది. వాళ్ళు ఒక గొప్ప లైఫ్ని లీడ్ చేయాలన్న ఆలోచనతో, ఆ గ్రాటిట్యూడ్తో కావచ్చు, ఆ అప్రిషియేషన్తో కావచ్చు ముందుకెళ్తే వాళ్ళు ఒక మంచి సొసైటీకి నిర్మించే వ్యక్తులుగా మిగులుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా ఒక హెల్త్తో ఉండాలనేసి ఎవ్రీ టైం కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫిజికల్గా ఎప్పుడైతే బాగుంటామో, శారీరకంగా బాగున్నప్పుడే అన్నీ సజావుగా సాగుతుంటాయి. అదేవిధంగా ఒక మెంటల్ ఫిట్నెస్తో కూడా ఉండాలి. ఎందుకంటే మనం శరీరాన్ని, మైండ్ని, సోల్ని కనెక్ట్ చేస్తేనే మనిషి ఏదైనా సాధిస్తాడు కనుక, అనుకున్న రంగంలో రాణిస్తాడు కనుక వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండడానికి, మెంటల్గా ఫిట్గా ఉండడానికి, ఎట్లాంటి పరిస్థితులు ఆవరించినా కానీ వాటిని అన్నింటినీ అధిగమించి ముందుకు రావాలి అంటే, దూసుకు రావాలి అంటే, ఆ రంగంలో రాణించాలి అంటే, సమాజానికి ఒక గొప్ప మెసేజ్ ఇవ్వాలని అంటే, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోవాలి అంటే ఒక శారీరకంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒక మెంటల్గా కూడా మంచి దృఢంగా ఉండే ప్రకారంగా వాళ్ళంతలకు వాళ్ళు తర్పిదించుకుంటూ, వాళ్ళు ఒక మంచి గురువుల్ని అప్రోచ్ అవుతూ, ఏ విధంగా గ్రాటిట్యూడ్ తెలపాలి, ఏ విధంగా ఫిజికల్గా బాగుండాలి, ఏ విధంగా మెంటల్గా బాగుండాలి అనేసి ఎప్పుడు ఒక గురువుని ఆశ్రయిస్తూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ పాటిస్తూ ముందుకు వెళ్తుంటారు. అదేవిధంగా ఈ ప్రజెంట్ జీవితంలో మాత్రమే
బ్రతుకుతారు వాళ్ళు. గతం గురించి ఎక్కువగా ఆలోచన చేయరు, భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడరు, ఈ ప్రస్తుతం గురించే జీవిస్తారు. అంటే ఒక మంచి కాన్సన్ట్రేషన్తో. అవి ఎప్పుడు వస్తాయంటే ఒక మంచి పీస్ఫుల్గా ఉన్నప్పుడు వస్తాయి, మంచి ధ్యానం చేసినప్పుడు వస్తాయి, మంచి యోగా ఆసనాలు చేసినప్పుడు వస్తాయి, మంచి మెడిటేషన్ చేసినప్పుడు వస్తుంది, మంచి ఇంకా రకరకాల ఫిజికల్గా మెంటల్గా రకరకాల హ్యాపీనెస్తో ఉన్న విషయాల్ని వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూ ముందుకెళ్తుంటారు. సో ఈ ప్రజెంట్ జీవితంలోనే ఉంటేనే కాన్సన్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, మాట బాగుంటుంది, పనితీరు బాగుంటుంది, అనుకున్న పనిని ముందుకు తీసుకుపోవడానికి బాగుంటుంది, అనుకున్న రంగంలో శిఖరాగ్రానికి చేరాలంటే ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లోనే ఉంటారు. గతం గురించి ఎక్కువగా బాధలు పెట్టుకోకుండా, భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడకుండా వాళ్ళు లైఫ్ని కొనసాగిస్తూ మంచి భావాల్ని ప్రేమించు, మంచి విషయాల్ని ఈ సమాజానికి అందిస్తూ ఎందరో వ్యక్తులు ఒక లీడ్ చేస్తూ మరి ఈ సమాజానికి అందిస్తున్నారు. అట్లాంటి గొప్ప వ్యక్తుల యొక్క ప్యాషన్తో, అట్లాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఒక బలమైన భావాలతో, అట్లాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఒక సానుకూలమైన వాతావరణంతో, అట్లాంటి గొప్ప వ్యక్తుల యొక్క గ్రాటిట్యూడ్ అప్రిషియేషన్తో, అట్లాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఒక ఫిజికల్ మెంటల్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో అన్న విషయాలతో, అదేవిధంగా ఒక ఈ ప్రస్తుతంలో ఏ విధంగా జీవించాలి అన్న గొప్ప వ్యక్తుల యొక్క సారాంశంతో వాళ్ళు బుక్ల రూపంలో కొంతమంది ఉన్నారు, ప్రజెంట్గా కొంతమంది ఉన్నారు. ఇంకా గొప్ప గొప్ప రంగాల్లో ప్రతి రంగంలో కూడా గొప్పగా రాణించిన వ్యక్తుల యొక్క జీవిత సారాంశాలని చదివి మరి మనం కూడా ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు, ఎన్నో శిఖరాగ్రాలను చూడవచ్చు. సో ఇట్లాంటి స్కిల్స్కి ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మిత్రులారా, మరి ఎన్నో సాఫ్ట్ స్కిల్స్, ఎన్నో లైఫ్ స్కిల్స్, ఒక స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, రకరకాల ఎన్నో స్కిల్స్కి సంబంధించిన వీడియోస్ మనం చేస్తున్నాం. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇంకా ఎంతోమందికి ఇట్లాంటి స్కిల్స్ ఉన్న వీడియోస్ కావాలి కనుక షేర్ చేస్తారని, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు చూస్తారని భావిస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.